ఓం శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 59వ శ్లోకం భావం. స్ఫురద్గండాభోగా ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మరదం యమారుహ్యాద్రుహ్య తవ నిరదమర్కేందుచరణం మహావీరో మారః ప్రమదపతయే సజ్జితవతే. ఓ తల్లి, ప్రకాశించు నీ చెక్కిళ్లపై నీ దుద్దుల జంట ప్రతిఫలిస్తోంది. ఆ చెక్కిళ్ళు అద్దము వలె మెరుస్తూ ఉన్నది కనుకన ఆ సౌందర్యంని పణంగా పెట్టి మన్మధుడు ఈశ్వరుని మోహపరచగలిగాడు. కాకపోతే భూమినే రథంగా చేసుకుని ఆ జితేంద్రుని కేవలం ఆ పుష్పబాణ మోహింపచేయగలవా? సర్వ సమ్మోహనకరమైన నీ వదనము మన్మధుని రథంలాగా ఉంది. ఆ రథాన్ని ఆధారంగా చేసుకుని మదనారిపై యుద్ధాన్ని ప్రకటించాడు మదనుడు. కాకపోతే అంత సాహసమా? పూల బాణాలతో సదాశివుణ్ణి నీ బౌడిగా చేయడానికి అతని శక్తి ఎంత? అంతా నీ సౌందర్యలహరి ప్రభావమే. లలితా సహస్రనామాలతో తాటంకి యుగుళీభూత తప్పునోడుప మండల అని కీర్తించబడింది. సూర్యచంద్రులే శ్రీమాతకు కర్ణాభరణాలైనవి. ఈ సంపద మరెవరికీ లేదు. ఆ తల్లి విరడ్ రూప మాట. సూర్యుడు పగలు, రాత్రి చంద్రుడు ఎందు లోకానికి చీకటిని పోగొట్టి దారి చూపుతారు. దేవి ముఖమండలము రాత్రింబవులు సర్వకాల సర్వావస్థలందు ప్రకాశిస్తూ ఈ లోకానికి ప్రకాశింపజేస్తూ ఉంటుంది. తమస్సును దనికి రాని ఇక అజ్ఞానమును పారద్రోలి జ్ఞానమనే తేజస్సును వ్యాపజేస్తాయి. కనుకనే తాటంక ఇగుళీభూత తప్పనొడప మండల అనే నామము ఆ తల్లికి సార్థకమైంది. ఓం శ్రీమాత్రే నమః.